ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఈ కంపెనీలోని. ఆ సిప్ కనిపిస్తుంది కదా! చాలా కంట్రీస్ అయితే తిరిగాను నేను. 23 కంట్రీస్ అయితే తిరిగాను ప్రస్తుతానికి ఇప్పటి వరకును. సో, చాలాగా ఇంకా ముందు ముందు మరిన్ని కంట్రీస్ విజిట్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే మీకు కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ ఈ క్రూజ్ షిప్‌లోని ఎలా వర్క్ చేయాలి? అండ్ ఎలా జాయిన్ అవ్వాలి? ఎలాంటి జాబ్స్ ఉంటాయి? అవన్నీ మీకు రాబోయే వీడియోస్‌లో మీకు చెప్తాను ఖచ్చితంగాన. Wonderful waterfall. Waterfall, yeah. This direction. Yeah. It's amazing because you have the waterfall in front of you, Okay. and if you turn around, you have a wonderful outlook. Amazing, amazing. Yeah. I must go there then. How long does it take if I walk? You need to go up. You are, I think, from here 1 hour. Oh no. American people Yes, from all the way to America to Norway. From Yeah, here we yeah, met in yeah. Flum. Right. This nice. Chicks. Good. They come with those parents. I hope one day I will become famous, so that's why I tried. I'm sure you will. Yeah, nice to see you outside. Yeah. Where you heading towards? Only some 100 meters this way. So do you know? సో హాయ్ మామ, నమస్తే. నా పేరు సాయి. మీకు నా వెనకాల కనిపిస్తున్న ఒక షిప్ ఉంది కదా, ఆ షిప్ మందే అనమాట. దాని పేరు టైటానిక్. హాయ్, హలో. నవ్వుతున్నారు జర్మన్ అమ్మమ్మలు. హాయ్. జస్ట్ యూట్యూబా. సో మ్యాటర్ ఏంటంటే వెనకాల కనిపిస్తున్న మన షిప్, దాని పేరు టైటానిక్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ 6,000 మందిని అది మోసుకెళ్తుంది 200 కిలోమీటర్ స్పీడ్ తోటి సర్రమని వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం నార్వేలోని వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం. ఫ్లమ్ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం మనం. మన షిప్ అయితే వచ్చింది ఈరోజు. సో ఈరోజు ఇక్కడ నేను ఒక 2 years ముందు అయితే వచ్చాను. 2023లో అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మ్యాటర్ ఏంటంటే వీడియో ఒక 5 నిమిషాల్లో ఎండ్ చేసేస్తాను. చాలా షార్ట్ వీడియో. ముందుగానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం, అండ్ ఒక లైక్ కొట్టండి నాకు సపోర్ట్గా. సో మ్యాటర్ ఏంటంటే ఈ ఫ్లమ్ అనేది చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అంతా. సో ఈ ఫ్లమ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో, నా వెనకాల మీకు చిన్న చిన్న గదుల్లో కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్లోని తేలుతుంది. దాన్ని ఫ్లోటింగ్ సౌనా అంటారు. ఫ్లోటింగ్ సౌనా అంటే ఏంటంటే, సౌనా అంటే మీకు తెలుసు కదా, స్టీమింగ్ బాత్ అనమాట. అంటే రూమ్లోకి వెళ్తే వేడిగా ఉంటుంది, అంతా స్టీమ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వాటర్లోని ఫస్ట్ జంప్ చేస్తారు. జంప్ చేసిన తర్వాత అది చాలా చల్లగా ఉంటుంది వాటర్. ఇది ఆల్మోస్ట్ 4 degrees Celsiusలో ఉంటుంది. అంటే చాలా చల్లగా, మనిషి గడ్డ కట్టుకుంటాడు. సో అలాంటి వాటర్లో జంప్ చేసి లోపలికి వెళ్ళి సౌనా, అక్కడ కనిపిస్తున్న గదిలోకి వెళ్ళి వాళ్ళు ఉంటారన్నమాట. దాన్నే సౌనా ఎక్స్పీరియన్స్ అంటారు. ఇక్కడ ఈ ఫ్లమ్ అనే ప్లేస్లోని చాలా స్పెషల్ అన్నమాట, చాలా ఫేమస్. మనం కూడా ఈరోజు చేద్దాం అనుకున్నాము, కాకపోతే దానికి టైమింగ్ మనకి సెట్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూ ఉంటాం ఈ ప్లేస్కి. వచ్చి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్ బ్రో? What's your name? My name's Tom. Tom, how was the experience? You like it? What was that? How was the experience? You like it? It was beautiful. Is it Amazing. first time? Did you? Highly recommend. You did it. This is the first time for you? Here, yeah. 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 I've Okay. done it before though. How's the temperature? It's very cold, right? Yes. Cool. It feels good though. Amazing. Amazing. I can feel it. Should definitely try. Definitely next time I'll try. కదా వెనకాల సరిగ్గా భలే ఉంది షిప్. సో అదనమాట. ఈ ఫ్లమ్ అనే ప్లేసు చాలా ఎక్కడో నార్వేలోని ఫియోర్డ్స్లో ఉంటుంది, పెద్ద పెద్ద కొండల్లోని. అండ్ చూస్తే మీరు ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉంది. ఇల్లులు కట్ట బాగా కట్టారు. షిప్పులు కట్ట రావడం కోసం పోర్టు బాగా కట్టారు. సో ఈ సౌనా చేద్దామని వచ్చాను ఈరోజు. రేట్స్ కట్ట తీసుకున్నాను. మొత్తానికి ఒక 40 euros పడుతుందంట. 1 గంటన్నర చేయొచ్చు లోపలికి వెళ్ళి. కనిపిస్తుంది కదా ఈ వాటర్లోని ములగాలి. జంప్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ రూమ్లో ఉంటే మంచి వెచ్చగా ఉంటుంది అనమాట. గంటన్నర ఉండొచ్చు. మనిషికి ఆల్మోస్ట్ 30 to 40 euros పడుతుంది. అండ్ గంటన్నర ఉండొచ్చు. సో టైమింగ్స్ ఉంటాయి, మన టైమింగ్ స్లాట్స్. ఆ టైమింగ్ స్లాట్స్ ద్వారా రావాలి. మనం వద్దాం నెక్స్ట్ టైము. సో ఇక్కడ ఒకడు చేపలు పడుతున్నాడు. హాయ్, యూ గాట్ ఎనీ ఫిష్ బ్రో? I fish for No fish? no fish, mackerel, and
Yeah, where you come from? Pollock. Pollock. It's Okay. very delicious fish. Oh, what kind of fish? Pollock. I don't know. Pollock. Pollock. Yes. Ah. I know You, only you didn't get. You just waiting. Where you from? German. Germany. Okay. Good. You are? I'm from India. I'm from India. Yeah. You make I make YouTube. Yeah, I make YouTube. you make What's your name? Caesar. Caesar. Nice meeting you. I hope you get it one. Thank you. How many abonnents you have? I not so much. 600. That's good. Yeah. Just recently started. Just to make good. సో ఇక్కడ ఏదో పొలాక్ అనే ఒక ఫిష్ ఉంటుందంట, మనోడు చేపలు పడుతున్నాడు, గేలం వేసాడు, అది వస్తుంది, అది పడతామని తెలదు. సో అది మ్యాటర్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మంచి ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇంకొక విషయం ఏంటంటే, అలా లోపలికి వెళ్తే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఈ రోజు కాదు, నెక్స్ట్ టైం వస్తాను. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, వాక్ చేసుకుంటూ వెళ్తే 1 hour టైం పడుతుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో అది ఈ రోజుకి వ్యూ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. మన టైటానిక్ని అక్కడ పార్క్ చేశారు. దాదాపుగా 6,000 మందిని అయితే అది తీసుకెళ్తుంటుంది అన్నమాట. దాని కెపాసిటీ 4,000 మంది మన టూరిస్టులు ఉంటారు, ఒక 1,500 మంది మన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. సో ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఈ కంపెనీలోని. ఆ షిప్ కనిపిస్తుంది కదా, చాలా కంట్రీస్ అయితే తిరిగాను నేను. 23 కంట్రీస్ అయితే తిరిగాను ప్రస్తుతానికి ఇప్పటివరకును. సో చాలాగా ఇంకా ముందు మరిన్ని కంట్రీస్ విజిట్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను, అలాగే మీకు కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ ఈ క్రూజ్ షిప్లోని ఎలా వర్క్ చేయాలి అండ్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అవన్నీ మీకు రాబోయే వీడియోస్లో మీకు చెప్తాను ఖచ్చితంగా. నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఈరోజు మనకి కొంచెం టైం అయితే వచ్చింది కాబట్టి నేను అలా బయటకు వచ్చి చిన్న వ్లాగ్ వేస్తున్నాను, ఒక షార్ట్ వ్లాగ్. బాగున్నాయి. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం వెళ్ళి. కానీ నార్వే అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. మీరు ఏం కొన్నా సరే, ఒక చిన్న టీ కొన్నా, ఒక చిన్న కాఫీ కొన్నా, అబ్బో చాలా ఎక్స్పెన్సివ్. ఎలా కాకపోయినా ఈ స్పెయిన్లోని, యూరోప్లోని ఒక టీ కాఫీ కొంటే ఒక 5 to 10 మేబీ ఒక 5 euros అవుతాయి. ఇక్కడైతే 15 euros అవ్వచ్చు, అంటే 1,500 అవ్వచ్చు, 2,000 అలాగే. సో మ్యాటర్ ఏంటంటే అదనమాట ఈ రోజుకి. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న బ్యూటిఫుల్ వ్యూ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఒక 360 వీడియో డిగ్రీస్లో ఒక వ్యూ తీస్తాను మీకు. అమేజింగ్ ఉంటుంది ఇది. ఇంకా వింటర్ టైంలో వస్తేనే అంతా నా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. ఆ వెనకాలకి వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం మళ్ళీ వస్తూ ఉంటాం ఇక్కడికి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ విజిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలాంటి ప్లేస్లో కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ వెనకాల ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో ఇలాంటి ప్లేసుల్లో కూడా, ఇలాంటి మారుమూల ప్లేసుల్లో కూడా రైల్వే స్టేషన్ని ఎలా కట్టారో నాకైతే చాలా వింతగా ఉంది. కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయన్నమాట. పోర్ట్ సదుపాయం, రైల్వే స్టేషన్, సో అది మ్యాటర్. వాట్ ఆర్ యూ యూజింగ్ ఫర్ దిస్ ఫిష్ క్యాచింగ్ ది ఫుడ్? Lures, like this, but a little bit bigger. ది ఫుడ్ వాట్స్ దట్? No, it's for other kind of fish. This maybe I have ఓకే, చాలా డిఫరెంట్ గేలాలు తీసుకొచ్చాడు మనోడు. this little bit 4 centimeters. ఓకే, చూస్తున్నారు కదా మనోడు డిఫరెంట్ గేలాలు అయితే ఇచ్చాడు చేపలు పట్టడం కోసం. నైస్. యూ స్టే హియర్ బ్రో? No, I either. Are you working or you come for the cruise? I come from the cruise. Cruise, okay. Yes. What's your name? Caesar. Caesar, okay. మనోడు టూరిస్ట్ అనమాట మన షిప్లోని. సిజర్ అంట. Where you live in Germany? Which place? Munich. Munich. I love Munich, man. Oh, Yeah, it's a very nice place. సో జర్మనీలో మ్యూనిక్ అనే ఒక పెద్ద నగరం నుంచి వచ్చాడు మనోడు. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్. I really love to visit that place because it's one of the oldest city, right? Yes. Amazing. సో వెనకాల చూస్తే ఇద్దరు పాపలు వస్తున్నారు. The Oktoberfest. Yeah, Oktoberfest. Yeah, it's very famous. This nice. Six. Good. They come with those parents. Huh?
It's okay. How do you like this place? Yes, I really like this place. It's wonderful here. Yeah. Other world. You must try this sauna, man. Yes. Amazing. I want to try this, but not this time slot is not. You are not with Not the available. Aida. I'm with the Ida. I work in Ida. I'm in French case. You can see me there. Ah, okay. Yeah. Okay, then try it. You bring from home? Yes. అమేజింగ్. మనోడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడనమాట చేపలు పట్టడం కోసం గేలాలు. టూరిస్ట్ బాగుంది ఏదో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా ఇంటి దగ్గర నుంచే గేలాలు తెచ్చుకుంటాను చేపలు పట్టడం కోసం. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఫ్రమ్ హోమ్ మ్యాన్ దిస్ కైండ్ ఆఫ్ కిట్. ఐ వాంట్ ట్రై దిస్. You'd like try this? యా. You don't need a license for here. What? Only for the rivers you need a license. You no need license. Yeah, Okay. for So we can do anywhere yes. in Norway. I don't know that. I just know. In the supermarket, fish Okay. foods. You can buy it 40 euros or something. That's expensive. It's enough for. But you bring from home, right? Yes. I have bigger roots for big fish, but Oh. It's today- very cold, man. 2 days I go out with the boat Okay. for bigger fish. Okay. You got it? Yes. Did you get? Sorry. Did you get the fish? Yes. No. I go in 2 days. In 2 days you go out. Yes. Hopefully you get it, huh? Thank you. We will eat together. We will try. సో నార్వేలో గేలాలు కూడా వేసుకొచ్చాను ఇప్పుడు తెలిసింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం గేలాలు తెచ్చుకుందాం ఇంటి దగ్గర నుంచి చేపల గేలాలు. నాకు కూడా ఇలాగ ఫిషింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్. బాగుంటుంది, మంచి ఫీల్. సో అది మ్యాటర్. చాలా చల్లగా ఉంది, వణుకొస్తుంది. ఇంకా ఇటు వెళ్ళిపోవాలి లోపలికి. షిప్లోకి వెళ్ళిపోయి ఒక 1 hour స్లీప్ వేసి నెక్స్ట్ ఇంకొక 2 hours నేను డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది. డ్యూటీ స్టార్ట్ చేసుకోవాలి. సో హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. కనిపిస్తుంది కదా వ్యూ. అదనమాట. మన టైటానిక్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం డ్యూటీ. సీ రాక్. Sai. My name is Sai. Sai from India. Yeah. Okay. Nice Thanks. to meet you, I Sai. want to experience this for sure. I will come next time. Not. I'll be here waiting Yeah. for you. Yeah. Thank you so much. సో సోనా వాడిదే అనమాట కుర్రోడిది. కరెక్ట్ టైం టు టైము బయటకు వచ్చేయమంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.